దురదృష్టం అంటే ఇదేనేమో. ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేం అనటానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. డ్యూటీలో భాగంగా అక్రమ కట్టడాల్ని కూల్చివేయటానికి వెళ్లిన ఒక హోంగార్డ్ ఆ భవనాన్ని కూల్చే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. అది కూడా అస్సలు ఊహించని విధంగా. భవనం చెరువులో ఉండటంతో డిటోనేటర్లు అమర్చి దాన్ని పేల్చేశారు. పేలుడు జరిపేటప్పుడు అందరూ దూరంగానే ఉన్నారు. కొంతమంది ఎదురుగా ఉన్న మరో భవనంపై ఉన్నారు. వారిలో ఈ గాయపడిన హోంగార్డు కూడా ఒకరు. డిటోనేటర్లతో భవనాన్ని పేల్చినప్పుడు ఒక కాంక్రీట్ శిథిలం గాల్లో ఎగురుకుంటూ వచ్చి బలంగా హోంగార్డు తల వెనుక భాగంలో తాకింది. దీంతో ఆ హోంగార్డు చలనం లేకుండా పడిపోయారు. ఆయన్ని హుటాహుటిన సహచర పోలీసులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్షాయిపేట్లో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల్ని గుర్తించారు. కొందరు వ్యక్తులు చెరువులోనే 4 అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తికి కూడా గాయాలైనా అవి అంత ప్రమాదకరం కాదని అంటున్నారు. సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు FTL పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లటానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేద తీరుతూ ఉండేవారు. ఇది అక్రమ కట్టడమని గుర్తించిన అధికారులు గతంలో NOC ఇచ్చారు. ఈ రోజు పోలీసుల సమక్షంలో డిటోనేటర్లు అమర్చి పేల్చివేశారు.